ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ 18 పరుగుల తర్వాత వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. హర్షత్ రాణా వేసిన 3వ ఓవర్ తొలి బంతికి అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అయితే ఆ బంతి ఫుల్ టాస్ రూపంలో కాస్త ఎత్తులో రావడంతో హైడ్రామా చోటు చేసుకుంది. అయితే నో బాల్ కోసం కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. థర్డ్ ఎంపైర్ ఫెయిర్ డెలివరీగా నిర్ణయిస్తూ కోహ్లీది అవుట్ అని ప్రకటించాడు. థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ అలాగే డూప్లిసెస్ మరోసారి ఆన్ ఫీల్డ్ ఎంపైర్లతో చర్చించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. కోహ్లీ అవుట్ అని తేల్చేశారు. దీంతో కోహ్లీ అసహనంతో పెవిలియన్ చేరాడు. ఇక అంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 పరుగుల హాఫ్ సెంచరీ చేయగా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 48 పరుగులు, చివర్లో అండ్రీ రసెల్ 27, రమణదీప్ సింగ్ 24 పరుగుల నాట్అవుట్ తో నిలిచారు. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ చివరి వరకు పోరాడిన ఓటమి పాలైంది. విల్ జాక్స్ 55 పరుగులు, రజత్ పటిదార్ 52 పరుగులతో రాణించిన ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు వరుసగా వికెట్లను కోల్పోవడంతో ఆర్సీబీ ఓటమి పాలైంది.